హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్ చాలామంది బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ నుంచి చాలామంది అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అసలు ఈ టీజీ ఎడ్సెట్ అంటే ఏంటి, అసలు ఎవరు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరు అప్లై చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లారిటీ అనేది చెప్తాను. బికాజ్ బీఎడ్ ఎవరైతే రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్టూడెంట్స్, ఈ టీజీ ఎడ్సెట్ 2025 2 years కోర్స్ అనేది ఉంటుందమ్మా. సో ఎలిజిబిలిటీ అనేది ఏ డిగ్రీ అయినా పర్లేదు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 13th May వరకు మీకు అప్లికేషన్ అనేది ఎండ్ అయితే ఉంటుంది. ఎందుకనంటే ఎగ్జామ్ డేట్ మీకు 1st Juneకి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో ఆల్రెడీ. ఓకేనా? సో సండే రోజు మీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీకామ్ కానివ్వండి, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. ఓకేనా? సో దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని అంటే ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, డిగ్రీ మెమో ఇఫ్ ఇన్ కేస్ ఉంటే పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ని మీరు లైక్ ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ నియర్ బై సెంటర్స్లో ఈ సేవా సెంటర్స్ కానివ్వండి, మీ సేవా సెంటర్స్ కానివ్వండి, అక్కడికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరైతే దూరంగా ఉండి ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చి ఏమంటారు అప్లై చేసుకోనికి వీలు లేదో, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ శ్రీకాంత్ అన్న నేము. సో నార్మల్గా మనం బయట ఇంటర్నెట్లో అప్లై చేసుకున్నప్పుడు ఎంతైతే ఛార్జ్ చేస్తారో తను కూడా అంతే ఛార్జ్ చేస్తారు. సో హీఈస్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ అనమాట. సో ఎవరైతే దూరంగా ఉండి అప్లై చేసుకొని పాసిబుల్ అవ్వదో వాళ్ళకి తిన నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 13th May అనేది లాస్ట్ అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. All the very best and see you all in the next video. Bye bye everyone.